రాఖీ పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు అక్క చెల్లెళ్లు పెద్ద సంఖ్యలో సొంత గ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని బస్టాండ్ లో ఆర్టీసీ సిబ్బంది రాఖీ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. ఆర్టీసీ తరపున రాఖీ బంధన్ శుభాకాంక్షలు. వేములవాడ బస్ స్టేషన్లో రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా అన్ని రూట్లలో కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, వరంగల్, హైదరాబాద్ మొదలైన రూట్లు అన్ని రూట్లలో కూడా ఎక్స్ట్రా బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా ఏ రూట్లో ప్రయాణికుల రద్దీ ఉంటుందో ఆ రూట్లో అదనపు బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ తరఫున బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాఖీ పౌర్ణమి పండుగ అనేది ఆర్టీసీలో ఒక పెద్ద రోజు. ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్ డే అనమాట. అన్ని రూట్లో ట్రాఫిక్ ఉంటుంది, అప్ డౌన్ అన్ని రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాకు డ్రైవర్ కండక్టర్స్ కూడా అందరూ కూడా వాళ్ళ వీక్లీ ఆఫ్స్లో లీవ్ స్టార్ట్ చేసుకొని అందరూ కూడా డ్యూటీ రావడం, అన్ని రూట్లో బస్సు ఏర్పాటు చేయడం, మన ప్రయాణికి ఇబ్బంది కలగకుండా పండుగ అయినా కూడా మన డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్స్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ బస్ స్టేషన్లో కూడా రాఖీ పండుగ ఫెస్టివల్ కూడా జరుపుకుంటాడు ఇక్కడే అందరికీ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు జరుపుకోలేకపోవచ్చు, డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇక్కడే మేము రాఖీ బంధనం పండుగ వాతావరణం ఏర్పాటు చేసి ఇక్కడే కండక్టర్ సోదరి మన డ్రైవర్ సోదరులకు అందరికీ కూడా రాఖీ జరుగుతుంది. అలాగే మా ఎంపీ గారు ఆదేశానుసారం ఈరోజు ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది. లంచ్ చేయడానికి కూడా మనకు ఒక్కసారి అంత టైం ఉండదు. హాఫ్లో లంచ్ టైం అక్కడక్కడ కానీ అంత టైం కూడా ఉండదు. ఇంకా ప్రయాణికులు వచ్చి మీద పడుతూ ఉంటుంది, బస్సులు నిండుతూ ఉంటే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫుడ్ ప్యాకెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి హైజీనిక్ ఫుడ్ వేడిగా వాళ్ళకి ప్యాకెట్ చేయడం జరిగింది. ఇక్కడ వీలైతే వాళ్ళు అక్కడ భోజనం చేసుకొని మన డ్యూటీ కంటిన్యూ చేసుకుంటాం. అయితే సార్, ఇప్పుడు రాఖీ పండుగ నేపథ్యంలో బస్ స్టేషన్లో అయితే జనాలు అధికంగా ఉన్నారు. ఇప్పుడు ఊళ్ళకు వెళ్లేందుకు అది పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము ఇక్కడ ఆర్టీసీ కానిస్టేబుల్ మన డిపో నుంచి గ్యారేజ్ తరఫున ట్రాఫిక్ తరఫున ఏడీసీలు వాలంటీర్లు అందరినీ ఏర్పాటు చేయడం అండి. ప్రతి ప్రయాణికులు 2-3 ప్లాట్ఫామ్కి వచ్చి ఒక 2 వాలంటీర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కండక్టర్లు వెళ్ళకుండా చూసుకొని ప్రమాదం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఫుట్బాల్ ప్రయాణం జరగకుండా చూసుకొని అందరికీ లోపలికి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. పండుగ కాబట్టి కొంచెం రద్దీ అధికంగానే ఉంటుంది. ఇలా కూడా అధిక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుట్బాల్ ప్రయాణం చేయకుండా క్షేమంగా చేరేటట్టుగా అన్ని చర్యలు